హాయ్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అలాగే లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్స్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1523 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మొత్తం ఈ 1523 పోస్టులు 19 యూనివర్సిటీలలో 64 నోటిఫికేషన్స్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తోంది. ఈ రిక్రూట్మెంట్ ని మొత్తం 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి వీటిలో రెగ్యులర్ తో పాటు బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏ యూనివర్సిటీలో ఎన్ని రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి అనే సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలి అనే అర్హత, ఆసక్తి ఉందో అటువంటి వారికి మరి వెబ్సైట్ కూడా ఈ రోజు నుంచి అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉంది. అభ్యర్థులు ఎవరైనా కానీ అప్లై చేయాలనుకుంటే ఏపీ యూనివర్సిటీస్ recruitment.apcfss.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే మీకు ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఎవరైనా అభ్యర్థులు దరఖాస్తు చేయాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా డైరెక్ట్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయొచ్చు. మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ డేట్స్ అంటూ కనిపిస్తున్నాయి. స్టార్టింగ్ డేట్ మే 18 నుంచి జూన్ 8వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. మరి దరఖాస్తు చేయడానికి ఇక్కడ మనకు క్యాండిడేట్ లాగిన్, డిపార్ట్మెంట్ లాగిన్ అంటూ కూడా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మరి క్యాండిడేట్ లాగిన్ అని క్లిక్ చేయగానే అభ్యర్థులకు మరి మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారో అటువంటి వారికి అడుగుతుంది. క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని. లేదు ఇంకా కొత్తగా రిజిస్టర్ అవుతూ ఉంటే ఇక్కడ రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఈ రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ ను మీరు కంప్లీట్ చేయవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇండియనా, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియానా అని అవుతుంది. మనం ఆల్మోస్ట్ ఇండియన్స్ ఉంటాం కాబట్టి ఇండియన్ అని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత మీ యొక్క ఆధార్ నంబర్, తర్వాత మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇవన్నీ క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ అనగానే మీ యొక్క మొబైల్ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. మరి అవన్నీ ఎంటర్ చేయడం ద్వారా మీరు ఫర్దర్ స్టెప్స్ లోకి వెళ్ళి మరి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అనేది కూడా ఓపెన్ అయింది. జూన్ 8వ తేదీ వరకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక చాలా మంది అభ్యర్థులు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అర్హత ఏంటి అంటే మరి చాలా మంది అడుగుతున్నారు. సింపుల్ గా దీనికి చెప్పాలి అంటే మీరు ప్రొఫెసర్ కావచ్చు, అసోసియేట్ ప్రొఫెసర్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు. ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే సింపుల్ గా పీజీ అనేది 55% తో పీజీ అనేది పూర్తయి ఉండాలి. దాంతో పాటు మరి నెట్ గాని లేదా సెట్ గాని లేదా పిహెచ్డి గాని ఈ 3 చేసినటువంటి వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. మొదటగా మీరు నెట్ గాని, సెట్ గాని, పిహెచ్డి గాని అయిపోయి ఉంటే అప్పుడు మీరు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల గురించి ఆలోచించాలి. నెట్, సెట్ మరియు పిహెచ్డి అనేది లేకుంటే మీరు వీటికి అప్లై చేయడానికి అర్హత ఉండదు. ఇక పీజీ అనేది కూడా 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మరి వేరే అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇటువంటి రిజర్వ్డ్ కేటగిరీ వారికి అయితే 5% వరకు రిజర్వ్డ్ వర్గాలకు రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. మరి ఇటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఏ నోటిఫికేషన్ అంటే ఏ యూనివర్సిటీకి దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీకి సంబంధించిన లింక్ ను క్లిక్ చేయండి. మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వేకెన్సీ రిపోర్ట్ అంటూ కూడా కొత్తగా ఒక ఆప్షన్ యాడ్ అయింది. మరి వేకెన్సీ రిపోర్ట్ అని క్లిక్ చేయగానే టోటల్ గా మనకు అన్ని ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు వస్తాయి. ఇక్కడ మనం ఒకటి శాంపుల్ గా ఓపెన్ చేసి చూసాం. ఈ శాంపుల్ లో మనం చూస్తూ ఉన్నాం ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది. ఇక్కడ బ్యాక్లాగ్ తో పాటు రెగ్యులర్ వేకెన్సీస్ కూడా ఇచ్చాడు. ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరి ఏ సబ్జెక్ట్ కు ఎవరికి ఎన్ని ఉన్నాయి, బ్యాక్లాగ్ లో ఎన్ని ఉన్నాయి, రెగ్యులర్ ఎన్ని ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇందులో ఇచ్చారు. కాబట్టి అభ్యర్థులు మీకు కావాల్సిన యూనివర్సిటీని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మరి మీరు ఏదైతే పిహెచ్డి కానీ, నెట్ కానీ, సెట్ కానీ క్వాలిఫై అయ్యారో అటువంటి సబ్జెక్ట్ కు సంబంధించి మీ కేటగిరీకి పోస్ట్ అనేవి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీ కేటగిరీకి లేకపోతే అట్లీస్ట్ ఓపెన్ కాంపిటీషన్ ఓసీలోనైనా ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మరి పోస్టులు అనేవి ఉన్నట్టయితే అప్పుడు మీరు దరఖాస్తు చేయొచ్చు. అట్లీస్ట్ ఓపెన్ కాంపిటీషన్ కైనా ఉండాలి, లేదా మీ కేటగిరీలోనైనా పోస్ట్ అనేది ఉండాలి. అలా ఉంటే మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి పోస్ట్ అనేవి లేకోకుండా దరఖాస్తు చేయడం కుదరదు. కాబట్టి మొదటగా మీరు ఏ యూనివర్సిటీకి దరఖాస్తు చేస్తున్నారో ఆ యూనివర్సిటీ లింక్ ను క్లిక్ చేయండి. ఆ యూనివర్సిటీ
లో వెళ్ళి వేకెన్సీ రిపోర్ట్ ని చెక్ చేయండి. వేకెన్సీ రిపోర్ట్ లో మీకు ఖాళీలు అనేవి ఉంటే మీరు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దాంతో పాటు మీకు ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ అంటూ కూడా కనిపిస్తున్నాయి. మరి ఆ డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చూసుకోవచ్చు. మరి నేను ఒకసారి ఇక్కడ ఎస్కే యూనివర్సిటీ ఓపెన్ చేశాను. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ 49 ఉన్నాయని, మరి కేటగిరీ వారీగా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు ఇక్కడ మనకు చూపిస్తుంది. మరి వీటిలో 33.33% ఉమెన్స్ కు రిజర్వేషన్ ఉంటుంది, 3% స్పోర్ట్స్ పర్సన్స్ కు రిజర్వేషన్ ఉంటుంది, 2% ఎక్స్ సర్వీస్ మెన్స్ కు, 4% పీడబ్ల్యూడి వారికి అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ వారికి ఉంటుంది అంటూ మనకి ఇందులో పేర్కొన్నారు. అలాగే మరి ఎవరెవరికి ఎంత శాలరీ వస్తుంది అనే పే బ్యాండ్ వివరాలు కూడా ఇందులో పేర్కొన్నారు. ప్రొఫెసర్ కు, అసోసియేట్ ప్రొఫెసర్ కు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కు ఏ పే మ్యాట్రిక్స్ లో వారికి పే అనేది ఉంటుంది అనే వివరాలు కూడా ఇందులో క్లియర్ గా ఇచ్చారు. దాంతో పాటు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సింపుల్ గా యూనివర్సిటీ ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ గా ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలు ఇందులో ఇచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక్కడ బయోకెమిస్ట్రీ 2 పోస్టులు ఉన్నాయి, రెగ్యులర్ ఎన్ని ఉన్నాయి, బ్యాక్లాగ్ ఎన్ని ఉన్నాయి అనే వివరాలు ప్రతి పోస్ట్ కు మీరు ఏ పోస్ట్ కి అయితే దరఖాస్తు చేయాలనుకున్నారో ఆ పోస్ట్ కు సంబంధించిన వివరాలు ఇవ్వడంతో పాటు ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని చూస్తూ ఉన్నాం. మాస్టర్ డిగ్రీ విత్ 55%, దాంతో పాటు నెట్ గాని లేదా సెట్ గాని లేదా పిహెచ్డి గాని చేసి ఉండాలి. చేసి ఉంటే అటువంటి వారికి మరి దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక దరఖాస్తు చేసిన తర్వాత కూడా ఒకవేళ మీరు పిహెచ్డి అనేది వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి టాప్ 500 యూనివర్సిటీస్ లో చేసి ఉంటే మీకు మరింత ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇందులో ఇచ్చారు. దాంతో పాటు డిజైర్డ్ స్పెషలైజేషన్స్ కూడా ఇచ్చారు. మరి మీరు చేసిన పిహెచ్డిలో ఏ స్పెషలైజేషన్స్ ఉంటే మంచిది అనేది కూడా డిజైర్డ్ స్పెషలైజేషన్స్ అని ఇచ్చారు. ఇక్కడ బయాలజీ అయితే కాంపిటేషనల్ బయాలజీ, క్యాన్సర్ బయాలజీ, ఇండస్ట్రియల్ బయోకెమిస్ట్రీ, టాక్సికాలజీ, క్లినికల్ బయోకెమిస్ట్రీ అంటూ డిజైర్డ్ స్పెషలైజేషన్స్ కూడా ఇచ్చారు. ఇక రిలాక్సేషన్ క్లాజ్ అంటూ కూడా లాస్ట్ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి వారు ఉంటారో అటువంటి వారికి 5% బ్యాచిలర్స్ మరియు మాస్టర్స్ లెవెల్ డిగ్రీలో 5% రిలాక్సేషన్ ఉంటుంది. దాంతో పాటు 5% అనేది పిహెచ్డి డిగ్రీ, పిహెచ్డిలో కూడా 5% అంటే 55 to 50% వరకు మరి రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరైతే రిలాక్సేషన్స్ మాస్టర్ డిగ్రీలో ఉంటుంది, ఎవరైతే మరి 1991కి ముందు పిహెచ్డి డిగ్రీ చేశారో అటువంటి వారికి అంటూ కూడా ఇందులో రిలాక్సేషన్స్ క్లాజ్ ఇచ్చారు. ఇవన్నీ క్లియర్ గా ఎవరైతే అభ్యర్థి దరఖాస్తు చేయాలనుకుంటున్నాడో అటువంటి వారు వీటికి సంబంధించి నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పూర్తి వివరాలు క్లియర్ గా చదువుకున్న తర్వాతే మీరు దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ఫీజు విషయానికి వస్తే ఫీజు కూడా మనకు 2000 రూపాయల దాకా మరి రిజర్వ్డ్ కేటగిరీ వారికి అయితే 2500 వరకు ఓపెన్ కేటగిరీ వరకు ఫీజు అనేది ఉంటుంది అనే విషయాలు ఇందులో ఇచ్చారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం. అన్రిజర్వ్డ్ బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 2500 ఫీజు, ఎస్సీ, ఎస్టీ, పీబీడీస్ కి అయితే 2000 వరకు ఫీజు అనేది ఉంటుంది. దాంతో పాటు ఓవర్సీస్ వారికి అయితే 4800 వరకు ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ దరఖాస్తు చేయడంతో పాటు మీరు దరఖాస్తు చేసిన అప్లికేషన్ కూడా పోస్టల్లో హార్డ్ కాపీని మరి మీరు అప్లై చేసే యూనివర్సిటీ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి అడ్రస్ కు పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా అసోసియేట్ ప్రొఫెసర్ లేదా ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. మరి వీటికి అప్లై చేయాలంటే ప్రతి ఒక్కరూ అప్లై చేయడానికి అయితే కుదరదు. మరి పీజీ, పిహెచ్డి లేదా నెట్ లేదా సెట్ అనేది ఉన్నటువంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది యూనివర్సిటీ రిక్రూట్మెంట్ 2026కు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలను ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.